సో ఇప్పుడు గ్యాంగ్ మొత్తం చేపలు పట్టడం చూస్తాం. చూసిందే కాక ఇప్పుడు చిన్నపిల్ల ఎవరిని వచ్చిన ప్రికాషన్స్తో వచ్చాం. చిన్నపిల్లగా మా మరదను తీసుకొచ్చాను అనమాట. సో మీరు కూడా మీ ఊరిలో వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని, ఎందుకంటే పావులు ఉంటాయి, ఊబులు ఉంటాయి, అన్నీ చెక్ చేసుకొని ఆచి చూసుకొని కాలు అడిగేసుకొని అప్పుడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు వీళ్ళందరూ చేపలు పడుతుంది చూడండి. సో మనం ఆ గట్టు మీదకి వెళ్ళి చూద్దాం పైనుంచి ఎలా పడుతున్నారు ఏంటని. సో ఇక్కడ అందరూ చేపలు పడుతున్నారు. అక్కడ చూసినట్టయితే మా మాయకి ఇంకా ఒక చేప కూడా పడలేనమాట, కానీ ఎతుకుతుండు. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చేపలు పడుతున్నారు అందరూ, ఎవరికాళ్ళు ఇండివిజువల్గా అలాగా క్రాస్ షేప్లో కట్టేసి కర్రని దానికి నెట్ కింద కట్టేసారు. ఒక స్క్వేర్ షేప్లో వచ్చింది. స్క్వేర్ షేప్లో నెట్ని సింగిల్గా ఇండివిజువల్గా పడుతున్నారు. ఇదొక టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట పడ్డంలో. అండ్ సో అప్పుడు ఇందాలో ఒక టెక్నిక్ చెప్పాను, ఇప్పుడు ఇంకో టెక్నిక్ ఏంటంటే కర్రలతో కాకుండా ఓన్లీ సింగిల్గా, అదే ఇద్దరు మనుషులు అటు ఇటు పట్టుకొని అక్కడ చూసినట్టయితే మా డాడీ అండ్ మా బాబాయ్ పడుతున్నారు.